నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ విషయంపై బీజేపీ మండల అధ్యక్షులు మధు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, ఆప్ పార్టీ అనే దేశద్రోహ పార్టీలు కలిసి ఢిల్లీలోని అన్ని వీధుల్లో అల్లర్లు సృష్టించాలని భావించి 2 రోజుల క్రితం సీజేపీ అనే దేశద్రోహ పార్టీతో కలిసి నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ జరిపారని, బీజేపీపై బురద చల్లాలని భావించి విద్యార్థులను కాకుండా రోహింగ్యాలను, దేశద్రోహులను గుమికూర్చి ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర విద్యార్థుల దీక్షని దొంగ నాటకమాడి భారతీయ జనతా పార్టీపై, నరేంద్ర మోడీ పైన బురద చల్లి భారతదేశ ఖ్యాతిని ప్రపంచంలో చిన్నగా చేయాలని ప్రయత్నించడం జరిగిందని, దాన్ని తిప్పుకొడుతూ అక్కడ ఉన్న వాళ్ళంతా విద్యార్థులు కాదని దేశద్రోహులను గుర్తించి వారికి సరైన బుద్ధి చెప్పడం జరిగిందన్నారు. దీనికి గాను దేశద్రోహిని రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలింగ్ మెంబర్ యోగేశ్వర్, నరసయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి నవీన్, దయా ప్రవీణ్, పట్టణ ఉపాధ్యక్షులు నవీన్, రైతు అధ్యక్షులు నీలం గంగాధర్, తోట గంగాధర్, మండల ఉపాధ్యక్షులు మహేందర్, సీనియర్ నాయకులు ప్రమోద్, బీజేవైఎం మండల అధ్యక్షులు శెట్టి ప్రేమ్చంద్, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు అజయ్, హరిప్రసాద్, సీనియర్ నాయకులు చిన్ని, నరసయ్య, పతాని ప్రవీణ్ మరియు ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాట్లాడినా కానీ చెప్పులు దండనేసి చంపు కూడా తిరుగుతామని చెప్పేసి దయచేసి మనమందరం భారతదేశంలోనే ఉంటున్నాము, మనం తింటున్నాము. కాబట్టి ఒక దేశంకి సంబంధించి మన ఖ్యాతిని, మన 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 అభివృద్ధిని ప్రతి ఒక్క ప్రపంచంలో ప్రతి ఒక్క మన పటంలో అగ్రస్థానంలో ఈరోజు ఉంటున్నది. మీరు చేయడం వల్ల దాన్ని మన ఖ్యాతిని దించకూరి. మీరు రానున్న రోజులు ఇట్లనే చేస్తే మీ మీద దేశద్రోహులు అనే ముద్ర కూడా వేయక తప్పదు. భారత్ మాతాకి జై.